కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దేవుని కడప బ్రహ్మోత్సవాలపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తిరుమల తొలి గడప దేవుని కడప సిద్ధమవుతోంది. కడప రాయుడి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది అత్యంత శోభాయమానంగా సాగుతాయి. గతంలో స్థానిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆర్భాటంగా సాగుతుండేవి. టీటీడీలో విలీనమైన తర్వాత శోభాయమానంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కడప రాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 21వ తేదీన దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 22న తిరుచి ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, పెదశేష వాహనం, 24న చిన్నశేష వాహనం, సింహవాహనం, 25న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 26న సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, 27న కళ్యాణోత్సవం, గ్రామోత్సవం, గజవాహనం, 28న రథారోహణం, అశ్వవాహనం, 29న ముత్యపు పందిరి వాహనం, హంసవాహనం, 30న వసంతోత్సవం, చక్రస్నానం, 31న పుణ్యహవచనం, హోమం, పుష్పయాగం, పూర్ణాహుతి, పాన్పు సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కడప నగరానికి ఉత్తర దిశగా 3 కిలోమీటర్ల దూరంలో దేవుని కడప ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎడమవైపున శ్రీ పద్మావతి దేవి అమ్మవారి ఆలయం ఉంది. మొట్టమొదటగా తిరుమల వెంకన్న తిరుమలలో కొలువయ్యే కంటే ముందు దేవుని కడప నుంచి బయలుదేరి వెళ్లి తిరుమలలో కొలువయ్యాడని చరిత్ర చెబుతోంది. అంతేకాక పూర్వం ఉత్తర ప్రాంతం యాత్రికులు ఈ క్షేత్రం నుంచే తిరుమలకు వెళ్లేవారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళితేనే తమ యాత్ర సంపూర్ణంగా జరుగుతుందని భావించేవారు. ఈ ఆలయంలో స్వామిని కృష్ణమాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఆయన పేరిటే ఈ ప్రాంతాన్ని కృష్ణా నగరంగా పిలిచేవారు. ఆ పేరు క్రమంగా కృపాపురం, కురప, కుడప, కడపగా మారింది. పూర్వకాలంలో ఈ వెంకటేశ్వర స్వామి నామధేయము పూర్వం హనుమక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ హనుమక్షేత్రానికి దర్శనార్థం కోసం ఒక భక్తుడు కృపాచార్యుల వారు స్వామివారి దర్శనార్థం కోసం ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళలేక పరిస్థితిలో మళ్ళా స్వామివారి గురించి తపస్సు చేయగా స్వామివారు దర్శనమిచ్చి ఏమయ్యా నీ అంటే రాబోయే కలియుగంలో తిరుమలకు పోలేని భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలకు పోయినంత పుణ్యక్షేత్రం అవుతుంది అనే ఉద్దేశంతో స్వామివారి దర్శనం ఇక్కడ ప్రపంచంలో లేని అతి ముఖ్యమైన విషయం ఏమనగా ప్రజలందరూ గమనించాలా. యావత్ దేశం కానీ మంత్రి దేశాలు కానీ గ్రామాలు కానీ పట్టణాలు ఏ మాదిరిగా అంటే కింది నుంచి మెట్ల నుంచి స్వామివారి రథారోహణమైంటాడు. రథం మీదకి ప్రజలు పోయి స్వామివారి దర్శనం చేసుకొని కిందికి వచ్చే అభిప్రాయం ఎక్కడ లేదు. ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కానీ ఉన్నింది. అయితే మా పరిస్థితి ఏమిరా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చేరితే ఏదో బాగుంటుంది, ఎండోమెంటల్ పరిపాలన ఉంటుంది, మాకు అన్యాయం జరుగుతుంది, ఎవరు వచ్చినాక మాకు సాయం చేసే పొజిషన్లు ఎవరు వచ్చినా కానీ చేస్తాంలే అంటారు కానీ ఎవరే కానీ చేయటం లేదు. మా పరిస్థితి ఏమిరా అంటే సీఎం వారితో మాట్లాడితే మేము మీకు రిటైర్మెంట్ లేదు, మీరు సత్యకాలం వరకు మీ పిల్లలకు ఆయన వారు చెప్తారు. వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈ అధికారులు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు రిటైర్మెంట్ 65 ఏళ్లకు మీరు పోవాలా, మీకు వచ్చే ప్రశాంతి లేదు, అది ఎండోమెంట్కి పరిపాలన ఉంటుంది. ఎండోమెంట్ కూడా నెంబర్ ఇక్కడ దీంట్లో బోర్డు నెంబర్గా కమిషనర్ వారు కూడా ఉన్నారు అన్నగాని మాకు న్యాయం జరగకుండా అన్యాయం జరిగే పొజిషన్లో ఉంది. మేము కించపరిచి మేము ఉన్నగానే మాకు చాలా దుర్లభంగా మనోవ్యాధితో అదిగాక ఒకరు వేరే వాళ్ళు ఒకరు చనిపోయినా కానీ వాళ్ళు శవం కూడా కనపడలేదు, వాళ్ళది కూడా ఇది వెళ్ళిపోయింది. అట్లా మా పరిస్థితి మాకు న్యాయం చేసే లక్ష్మీ వెంకటేశ్వరం మా అమ్మ మా నాయన వెంకటేశ్వరం వాళ్ళే కానీ. విజయనగర రాజులు, నంద్యాల మట్టి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయా రాజులు స్వామికి బంగారు నగలు, మణిమాన్యాలెన్నో సమర్పించారు. ఆలయం గోడలపై కన్నడ మిళిత తెలుగులో 8 శాసనాలున్నాయి, 3 కుడ్య చిత్రాలున్నాయి. ఆలయ ప్రహారీలో 8 కుడ్య చిత్రాలుండేవి.
ఆలయ ఉత్తర దిశన విశ్వక్షేణ, గణపతి, ఆండాల్ తాయార్ల మందిరాలు, దక్షిణ వైపున ఆళ్వార్ల మందిరాలున్నాయి. ప్రాంగణంలో 4 విగ్రహాలు, శమి వృక్షం కూడా ఉన్నాయి. అమ్మవారి ఆలయ మండపం పైకప్పులో కంచిలోలాగా 2 రాతి బల్లులున్నాయి. దోష నివారణ కోసం భక్తులు వాటిని తాకుతూ ఉంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి ఏటా ముస్లింలు కూడా స్వామిని దర్శిస్తారు. ఉగాది రోజున భత్యం సమర్పించుకుంటారు. తిరుమల వెళ్లేవారు ఇక్కడి నుంచే వెళుతూ ఉండడంతో తిరుమల తొలిగడప దేవునిగా కడప మారిపోయింది. కాలక్రమేణీ రవాణా రంగంలో మార్పులు చోటు చేసుకుండటంతో ఇప్పుడు భక్తులు నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఆర్భాటంగానే జరుగుతుంటాయి. రథోత్సవం భక్తులకు కనువిందు చేస్తోంది. రథోత్సవానికి కడప జిల్లా వాసులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టులోని సిబ్బంది చేత సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. రథోత్సవం నాడు కడప వాసులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి అన్నదానాలు విరివిగా చేస్తుంటారు. కడప రాయుడి బ్రహ్మోత్సవాలు ఆర్భాటంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చెబుతున్నా స్థానికులు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను నిర్వహించడం, ఆలయానికొచ్చే సంపదను టీటీడీ తీసుకోవడం తప్ప దేవుని కడప ఆలయం అభివృద్ధికి మాత్రం పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఆదాయం తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ ఇక్కడి ఆలయ అభివృద్ధిపై లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్లక్ష్యం కారణంగా రథం తుప్పుపట్టిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడని, ఇక్కడి రథోత్సవం ఘనంగా జరుగుతుందని, అలాంటి రథాన్ని పట్టించుకోకపోవడం దారుణమని చెబుతున్నారు. దేవుని కడప బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వీటి గురించి కొన్ని సమస్యలు మేము మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. గవర్నమెంట్ ద్వారా కాదు, టీటీడీ అధికారుల దృష్టికి. సో ఇంతకుముందు చాలా డెవలప్మెంట్ జరిగింది. మనకు అక్కడ కృష్ణా దగ్గర ఆర్చ్ కానీ, కోనేరు కానీ, ఈ వ్యవస్థ మొత్తము చాలా బాగా అభివృద్ధి జరిగింది ఎండోమెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఒంటిమిట్ట కన్నా డబల్ ఆదాయం ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు బాత్రూంలు వసతి సదుపాయాలు బాగలేవు, లగేజ్ రూమ్ లేదు, ఒక చెప్పుల స్టాండ్ లేదు. ఇవన్నిటికీ మించి సమస్య, మెయిన్ సమస్య ట్రాఫిక్ సమస్య. మనకు కొన్ని సంవత్సరాల కిందటే వసతి సముదాయాల గృహం అనేసి కట్టారు, కొన్ని కోట్లు పెట్టేసి. కానీ దాన్ని ఓపెన్ చేయలేదు, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దాన్ని ఓపెన్ చేసి ట్రాఫిక్ని అందరినీ క్రమబద్ధీకరణ చేస్తూ, అదేవిధంగా మనకు బ్రహ్మోత్సవాల్లో మీరు చూసుకున్నట్లయితే మెయిన్ రథోత్సవము కొన్ని చెక్కలన్నీ పాడైపోయి ఉన్నాయి. వాటిని కనీసము ఈ సంవత్సరము తక్షణంగా మేము బాగు చేయాలని చెప్పేసి మన యువత అంతా కూడా దాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు ఇంతకుముందే. కానీ వాళ్ళ స్పందన ఏం లేదు. కనీసం నెక్స్ట్ సంవత్సరమైనా వాళ్ళు అన్నీ తీసేసి బాగు చేయాలి. ఆలయాన్ని ముస్తాబు చేయడం తప్పితే భక్తులకు ఏర్పాట్ల విషయంలో, ఆలయ అభివృద్ధి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. గతంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎంతో అట్టహాసంగా నిర్వహించేవారు. కానీ టీటీడీలో విలీనమైన అనంతరం బ్రహ్మోత్సవాలు పేలవంగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు భక్తులు. ఏదేమైనా దేవుని కడప ఆలయాన్ని టీటీడీ నుంచి తప్పించి దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడిపించాలని, బ్రహ్మోత్సవాలను తామే నిర్వహించుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శివకుమార్. నేను దేవుని కడప నివాసిని. సో ఇక్కడ సమస్యలు టీటీడీ టేక్ ఓవర్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ పూజా కార్యక్రమం వరకు సక్రమంగా జరుగుతున్నాయి. కానీ మిగతా గుడికి సంబంధించినటువంటి అర్చకుల జీతాలు అయి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క అక్కడ సిబ్బంది యొక్క పరిస్థితులు, డే టు డే వాళ్ళ జీతాలు కానీ ఎటువంటి పెరుగుదల కానీ ఏం జరగడం లేదు. అదొక పెద్ద సమస్య. తర్వాత గుడి అభివృద్ధికి సంబంధించి కూడా టీటీడీ వాళ్ళు ఎటువంటి పరిశ్రమలు చేసుకోవట్లేదు. మేము స్థానికంగా ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ సమస్య. ప్రతి శనివారం ఊరిలో ఉండే వాళ్ళం బయటికి వెళ్ళలేం, బయట ఉండే వాళ్ళు ఊర్లోకి రానటువంటి పరిస్థితి. భక్తులకు ఎటువంటి పార్కింగ్ సౌకర్యం లేదు. వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద పార్క్ చేయడము, అలాగే పెద్ద పెద్ద మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి వెహికల్స్ ఈ రోడ్డు మీద వెళ్ళడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యి స్థానికులు, అలాగే ఈ రూట్లో వెళ్ళే పాతగడప వాసులు అవ్వచ్చు, అటుపక్క నుంచి వేరే ప్రాంతానికి వాటర్ గండికి వెళ్ళేటువంటి వాసులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల మన్ననలందుకుంటున్న కడపరాయుడి ఆలయ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విషయం మాత్రం తేటతెల్లమవుతోంది. ఆలయానికొచ్చే భక్తుల కానుకలపై శ్రద్ధ చూపిస్తున్న టీటీడీ భక్తుల ఏర్పాట్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఏదేమైనా టీటీడీలో విలీనం కాకముందే ఆలయానికి ఉన్న శోభను తిరిగి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. జగన్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ఇప్పటికైనా శ్రద్ధ పెట్టాలంటున్నారు భక్తజనులు.